సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, తెలంగాణ స్టేట్ బీజేవైఎం స్పోక్స్ పర్సన్ అమర్నాథ్ యాదవ్ గారు ఉన్నారు. సో నమస్తే బ్రో. నమస్తే అన్న, జై శ్రీరామ్. జై శ్రీరామ్, ఎట్లున్నావు? బాగున్నానే. కాదు, జై శ్రీరామ్ అనే మాట్లాడతావు మొత్తం, లేకుంటే జనరల్గా మనమందరం హిందువులం. సో హిందువులం కాబట్టి ఇప్పుడు మీరు ఒక ముస్లిం అతను సలాం అలైకుం, క్రిస్టియన్ అతను ప్రైజ్ ద లార్డ్ ఎట్లా అంటాడు, మేము మా గాడ్ని ప్రైజ్ చేసుకుంటే జై శ్రీరామ్ అన్నాం. ఇంకోటి 80% ఆఫ్ ద పాపులేషన్ ఇక్కడ హిందువులం ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు సలాం అలైకుం అంటే రాని ప్రాబ్లం, మనం జై శ్రీరామ్ అంటే ఏం ప్రాబ్లం వచ్చింది? మేమేమంటున్నాం అంటే నీ లోపల ఇట రాముని చూసుకొని మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేద్దాం. ఒక హిందూకి రాముని చూసుకొని నువ్వు చెప్పనవసరం లేదు, ఓకేనా? సో ఎవరి మనసులో వాళ్ళ దేవుడు ఉంటాడు. యాజ్ ఏ హిందూగా నేను కూడా చెప్తున్నా. ఎందుకంటే జై శ్రీరామ్ అని చెప్పేసి ఇప్పుడు మీ బీజేపీ లీడర్లు ఏంటంటే మొత్తం హిందుత్వం గురించి జై శ్రీరామ్ అని చెప్పేసి ఇదే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. సో నా ఇంటర్వ్యూలో సో అది కాకుండా ఏం తప్పులేదు, తప్పుందని అంటలేదు. అంటే ఇప్పుడు మొత్తం ఇంటర్వ్యూ మొత్తం జై శ్రీరామ్ అని చెప్పేసి దాని గురించి, దేవుళ్ళ గురించి, దీని గురించి మాట్లాడదామా, లేకుంటే యూత్కి ఏదైనా యూజ్ అయ్యేటట్టు పొలిటికల్గా ఏదన్నా ఉండేటట్టు మాట్లాడదామా? డెఫినెట్లీ అన్న, ప్రొడక్టివ్గానే ఇంటర్వ్యూ చేద్దాము. అట్లా అనేసి ఇప్పుడు జై శ్రీరామ్ అనే మొత్తం ఇంటర్వ్యూ ఉంటుంది, బీజేపీ లీడర్లు అందరూ జై శ్రీరామ్ అని అంటారని నేను అంటలేను. చలో మనం గుడ్ టర్మ్స్లో మంచి ప్రొడక్టివ్ ఇంటర్వ్యూ చేద్దాం. నేను దానికి ఓకే, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. ఓకే, డన్. సో అంటే జై శ్రీరామ్ అన్నావు కదా, సో ఎప్పటి నుంచి అంటున్నావు? నేను చిన్నప్పటి నుంచి. ఎంత ఏజ్? అరౌండ్ 10-11 ఇయర్స్ నుంచి హిందుత్వ ఐడియాలజీ మా ఇంటి దగ్గర శాఖ జరుగుతుండే, మనం ఆడిపోతుండే. ఇంకొకటి నేను రాయదుర్గం ప్రాంతం నుంచి బిలాంగ్ అవుతాం, మీకు తెలుసు. సో మా దగ్గర ఈ కల్చర్ ఎక్కువ ఉంటుంది. మా దగ్గర ఎక్కువ ఈ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కానీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు కానీ, మేము చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళని చూసుకుంటూ పెరిగినాం. సో అదే అట్మాస్ఫియర్లో పెరిగినాం కాబట్టి మాకు కూడా ఆ ఎథిక్స్, వాల్యూస్ ఏమో మీరు అనుకోండి, అవి మాకు వచ్చినాయి. ఓకే, అంటే ఫస్ట్ ఆర్ఎస్ఎస్, దాని తర్వాత బజరంగ్ దళ్, ఇవన్నీ అంటే స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మీరు బీజేవైఎం దాకా రావడం జరిగింది.